This video is for educational and informational purposes only. Please do your own research before applying. డిఆర్డిఓ నుంచి పర్మనెంట్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 50,000 వరకు జీతం అయితే ఇస్తారు, అన్ని అలవెన్సెస్ కలుపుకొని. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ కూడా 10th తర్వాత 12th పాస్ అయినా లేదా 10th తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళకైనా ఇందులో వేకెన్సీస్ ఉన్నవి. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోని ఎవరు లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ప్రభుత్వ కార్యాలయాల్లో పర్మనెంట్గా చేసే జూనియర్ అసిస్టెంట్స్ ఉద్యోగాల కోసం కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఈ వీడియోని కూడా ఫుల్ డీటెయిల్ వీడియో ఒకసారి చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ డిఆర్డిఓ పిఆర్ఎల్ రిక్రూట్మెంట్ 2025 నేమ్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఈ డీటెయిల్స్ అనేవి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.prl.res.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇదే వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. నేను డైలీ ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా ప్రైవేట్ జాబ్స్ గురించి కూడా వాటిలో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దంటే వాటిని ఫాలో అయితే అయిపోండి. నోటిఫికేషన్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ గవర్నమెంట్ డిఆర్డిఓ కింద పనిచేస్తున్న పిఆర్ఎల్ అంటే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో 2 types ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి మీరు 10th తర్వాత ఐటీఐ కానీ డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఇందులో 2 types ఆఫ్ వేకెన్సీ అని చెప్పాను కదా, టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ 7 ఒకటి, టెక్నీషియన్ బి లెవెల్ 3 2 types ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి. సో మీకు ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి అయితే వస్తాయి. ఇందులో సాలరీ డీటెయిల్స్ చూడండి. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే ఇండియన్ గవర్నమెంట్ 7th CPC పే లెవెల్ 7 ప్రకారం మీకు బేసిక్ పే ఇవన్నీ 44,900 ఇస్తారు. టెక్నీషియన్ బి వేకెన్సీస్కి అయితే లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,700 శాలరీ అయితే మీకు ఉంటుంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి వీటికి అడిషనల్గా మీకు అలవెన్సెస్, డిఏలు, టీఏలు అవన్నీ కలుపుకుంటే ఈజీగా మీరు 45,000కి పైగానే శాలరీస్ అయితే పొందొచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి మీరు డిప్లొమా చేసి ఉండాలి రిలవెంట్ డిసిప్లిన్స్లో. ఏ డిసిప్లిన్స్ అనేది నేను చెప్తాను, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత టెక్నీషియన్ బి ఉద్యోగాలకి మీరు 10th తర్వాత ఐటీఐ చేసి ఉండాలి రిలవెంట్ ట్రేడ్లో. సో ఈ డిప్లొమాకి ఏ డిసిప్లిన్లో మీరు పాస్ అయి ఉండాలి, ఐటీఐకి ఏ ట్రేడ్లో మీరు పాస్ అయి ఉండాలని నేను చెప్తాను. ఏజ్ లిమిట్స్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 35 years ఏజ్ ఉండాలి 31st October 2025 వరకు. సో ఇది జనరల్ వాళ్ళకు ఉంటుంది. 35 years అనేది జనరల్ వాళ్ళకు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. SC/ST వాళ్ళకు 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 to 15 years ఏజ్లో రిలాక్సేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంటారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, డిసిప్లిన్స్ చూడండి. ఈ టెక్నికల్ అసిస్టెంట్ అంటే డిప్లొమా వాళ్ళకైతే సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. టెక్నీషియన్ బి ఉద్యోగాలకైతే మీరు ఫిట్టర్ కానీ, టర్నర్ కానీ, మెకానిస్ట్ కానీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, రీఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో మీకు యాక్చువల్గా వేకెన్సీస్ అయితే చాలా తక్కువగానే ఉన్నవి. పర్లేదు, మీ గనక ఇంట్రెస్ట్ ఉండి మాకు మంచి డిఆర్డిఓలో పర్మనెంట్ జాబ్ కావాలి, క్వాలిఫికేషన్ ఉంది అనుకున్న వాళ్ళు ఆపర్చునిటీని మాత్రం మిస్ చేసుకోకండి. మీకు ఎన్ని పోస్టులు ఉన్నా సరే మీరు కష్టపడేది మాత్రం, కొట్టేది మాత్రం ఒకటే పోస్ట్ కాబట్టి, సో ఒక్క పోస్ట్ ఉన్నా సరే మీరు గట్టిగా ప్రిపేర్ అయితే అయిపోయి అటెంప్ట్ అయితే ఇవ్వండి. అండ్ ఈ క్వాలిఫికేషన్ వీడియో చూస్తున్న వాళ్ళకి క్వాలిఫికేషన్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్నా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇనీషియల్ స్క్రీనింగ్ ఉంటుంది మీ అప్లికేషన్స్ని బేస్ చేసుకొని. అంటే మీ అప్లికేషన్స్లో క్వాలిఫికేషన్ ఇవన్నీ బేస్ చేసుకొని ఫస్ట్ ఇనీషియల్ స్క్రీనింగ్ చేస్తారు. దాని తర్వాత మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు. మెరిట్ లిస్ట్ అనేది మీ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంకా మీ స్కిల్
పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. మీకు ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీకు ఇనిషియల్గా అహ్మదాబాద్లోనే ఉంటుంది. మీకు మ్యాక్సిమం పోస్టింగ్ కూడా ఇనిషియల్గా అక్కడే ఉన్నా మీరు కావాలనుకుంటే ఈ డిఆర్డిఓ సంస్థలు అనేవి ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి కాబట్టి మీరు ఫర్దర్గా ట్రాన్స్ఫర్ కూడా చేయించుకోవచ్చు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మీకు ఆబ్జెక్టివ్ ఎంసీక్యూ టైప్లోనే ఉంటుంది. 1.5 hours 90 minutes. ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో అయితే కాదు. ఇంగ్లీష్ అండ్ హిందీలో కండక్ట్ చేస్తారు. మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే 4th October 2025 రోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 31st October వరకు ఉంది. సో ఈ 31st October వరకు వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. మీరు పేమెంట్ అయితే 31st October వరకు చేయాలి. చెప్తాను, అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది, అందరికీ ఒకేలా ఉండదు, కేటగిరీని బట్టి ఉంటుంది. అండ్ మీరు ఖచ్చితంగా ఈ ఫీ పేమెంట్ అయితే 7th November లోపు పే చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ ఉన్నా కూడా ఫుల్ రీఫండ్ చేస్తారంట. మీరు టెస్ట్కి అటెండ్ అయితే మీకు ఫుల్ రీఫండ్ చేస్తామని చెప్తున్నారు. మిగతా వాళ్ళకు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే 750 రూపీస్ ఉంటుంది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 500 రూపీస్ రీఫండ్ చేస్తారు. తర్వాత టెక్నీషియన్ బి ఉద్యోగాలకు 500 పే చేయాలి, 400 రూపీస్ రీఫండ్ చేస్తారు. సో ఈ మిగతా వాళ్ళకు కూడా ఇంతే ఫీ ఉంటుంది. కాకపోతే మీరు ఎప్పుడైతే రిటర్న్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే ఈ ఫుల్ అమౌంట్ రీఫండ్ చేస్తారు. మిగతా కేటగిరీని బట్టి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమో 500 రూపీస్ టెక్నికల్ అసిస్టెంట్కి, 400 రూపీస్ టెక్నీషియన్ బికి మీకు రీఫండ్ అయితే చేస్తారు. ఈ అప్లికేషన్ ఫీ కూడా మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే పే చేయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలని ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత మీకు చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.prl.res.in వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత మీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ తోటి రిజిస్టర్ చేసుకోవాలి. కేర్ఫుల్గా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ డాక్యుమెంట్స్ సిగ్నేచర్, ఫోటో, కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది, అవన్నీ ఇచ్చేశాక మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ ఉంటుంది, ఆఫ్లైన్ లేదా ఆన్లైన్. దాన్ని బేస్ చేసుకొని అప్లికేషన్ ఫీ కూడా పే చేసి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఫర్దర్గా వాళ్ళు మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మీకు అహ్మదాబాద్లోనే ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాలి. సో మీ ఇంట్రెస్ట్ మీకు పర్లేదు, మాకు ఆల్ ఓవర్ ఇండియా ఇనిషియల్గా ఎక్కడైనా సరే చేసుకుంటాం, ఎగ్జామ్ రాసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, prl.res.in అని చెప్పి. ఇందులో కిందకి స్క్రోల్ చేయాలి. సో ఇందులో కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేదనుకో కింద రిజిస్టర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ మీ డీటెయిల్స్ అన్ని ఇస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక కిందకి స్క్రోల్ చేస్తే మీ రిజిస్ట్రేషన్లో మీ అప్లికెంట్ నేమ్, ఈమెయిల్ కన్ఫర్మ్, మొబైల్ నెంబర్ అన్నీ కన్ఫర్మ్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసి రిజిస్ట్రేషన్ సక్సెస్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ దగ్గరికి వచ్చేసి మీరు క్రియేట్ చేసుకున్న అకౌంట్కి ఆ అకౌంట్ తోటి అంటే ఆ మెయిల్ తోటి పాస్వర్డ్ వస్తుంది, ఆ పాస్వర్డ్ ఇచ్చేసి ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి ఇంకా స్కిల్ టెస్ట్ అవన్నీ పెట్టి మెరిట్ లిస్ట్ తీసి ఫైనల్ సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ గవర్నమెంట్ కింద డిఆర్డిఓ వాళ్ళైతే, డిఆర్డిఓ సంస్థలో పిఆర్ఎల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే 2 types ఆఫ్ వేకెన్సీస్, టెక్నికల్ అసిస్టెంట్ ఒకటి, టెక్నీషియన్ బి, 2 రకాల వేకెన్సీస్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఆల్ ఓవర్ ఇండియా మంచి డిఆర్డిఓలో ఫుల్ టైం జాబ్ చేయాలి, పర్మనెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీకు ఇనీషియల్గా గుజరాత్ అహ్మదాబాద్లోనే మీకు పోస్టింగ్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. మీరు ఫర్దర్గా కావాలనుకుంటే ఆల్ ఓవర్ ఇండియా డిఆర్డిఓ సంస్థలు ఉన్నాయి కాబట్టి మీరు ట్రాన్స్ఫర్ కూడా చేయించుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.